కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జాకు నివేదిక అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్ ను ఏర్పాటు చేయగా 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్షులు నమోదు చేసింది. ఇక కమిషన్ నివేదికతో రాహుల్ బుజ్జా సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు నివేదిక అందించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవకతవకలు లేదా ఇతరత్ర ప్రాజెక్టు డిజైన్ సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ఈ రోజు జస్టిస్ పినాకిని ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ నివేదిక సిద్ధమైపోయింది. సో దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపినటువంటి జస్టిస్ పినాకిని ఆధ్వర్యంలోని కమిషన్ అందరినీ విచారించి ఎట్టకేలకు నివేదికను సిద్ధం చేసింది. సో ఆ నివేదికను కాసేపటి క్రితమే ఇరిగేషన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బుజ్జాకు స్వయంగా జస్టిస్ పినాకిని ఘోష్ అందజేశారు. సో ఇప్పుడు నివేదిక అఫీషియల్ గా ప్రభుత్వానికి చేరింది. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక ప్రభుత్వానికి చేరడంతో మొత్తంగా కూడా ఏం జరగబోతుందని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన గత బీఆర్ఎస్ హయాంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో లోపాలు ఉన్నాయి, కనీసం కట్టాల్సిన చోట కట్టలేదు, దానికి తోడు సరైన నిర్మాణం జరగలేదు, దాని వల్లనే మేడిగడ్డ డ్యామేజ్ జరిగిందని చెప్పేసి అనేక రకాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో దానికి అనుగుణంగానే జ్యుడిషియల్ ఎంక్వైరీని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జ్యుడిషియల్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. సో జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ దాదాపు 15 నెలల పాటు ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేసినటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, రాజకీయ నేతలు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి ప్రమేయం ఉందో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించి అన్ని వివరాలు సేకరించింది. సో దానికి సంబంధించి ఒకవైపు అధికారులు కావచ్చు, మరోవైపు ఇంజనీర్లు, మరో రకంగా రాజకీయ నాయకులు, ఈ అందరి కలగలిపి మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక సిద్ధం చేసింది. సో అందులో ఇప్పుడు ఆ నివేదికలో ఏముందనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం మారింది, ఆసక్తికరంగా మారింది. ఆ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఇచ్చే నివేదికలోని అంశాలు రాజకీయంగా తెలంగాణలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికే బలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చాలా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బందికర పరిస్థితి, అనేక వేల కోట్ల, లక్షల కోట్లకు సంబంధించి భారంగా మార్చిందని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూగర్భ జలాలు పెరిగాయి, తెలంగాణ 1 కోటి ఎకరాలుగా మారింది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ను డ్యామేజ్ చేసేందుకు, బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో లేనిపోని ఆరోపణ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా కూడా జ్యుడిషియల్ విచారణ పూర్తయిపోయింది. నివేదికలు ఏమేమి అంశాలు ఉన్నాయి, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత అవినీతి జరిగిందా లేదా, లేదంటే అసలు ప్రాజెక్టు డిజైన్ సంబంధించి లోపాలు ఉన్నాయా లేదా, నిపుణులు ఏం చెప్పారు, ఆ నిపుణులు ఏం చర్చించారు, నివేదికలు ఏం పొందుపరిచారు, అదే సందర్భంలో ఈ ప్రాణహిత సేవలు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చడానికి కారణం ఏంది, ఎవరి ప్రోద్బలంతో మార్చారు, సో ఇది నిర్ణయం సరైనదైనా కాదా, దీనివల్ల తెలంగాణకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా, అదే సందర్భంలో ఈ మొత్తం దాదాపుగా 93,000 కోట్ల ఖర్చును ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయించాలని చెప్తా ఉన్నారు కదా. ఈ సందర్భంలో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో ఈ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా తెచ్చినటువంటి ఈ అప్పులను ఎలా భరిస్తారు, సో తెలంగాణ ప్రజలపై భారం పడుతుంది కదా,
తిరిగి ఈ రుణాలను ఎలా చెల్లించగలుగుతారు, సో దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంది అని చెప్పేసి కూడా మొత్తంగా కూడా అనేక అంశాలను పొందుపరిచింది. సో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు సంబంధించి నీరు అందించగలిగారు, దానివల్ల ఎంతవరకు లబ్ధి చేకూర్చింది, కేవలం సాగునీటి కోసమేనా ఈ ప్రాజెక్టు తీసుకొచ్చింది, లేదా పరిశ్రమలు ఇతరత్ర తాగునీటికి ఇతర విషయాలకు కూడా పరిశ్రమలకు కూడా వాడుకునేడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారా, నిజంగానే ఆ ప్రాజెక్టు వల్ల ఈ అన్ని అంశాలకు కేవలం వ్యవసాయం కాకుండా సాగునీటికే కాకుండా ఇతరత్ర వాటికి కూడా ఈ నీరు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వెళ్ళాయా, దాని వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా, అది జరిగితే వాటి వివరాలు ఏంటివి అన్ని కూడా ఈ యొక్క అంశంలో పూర్తి స్థాయిలో నివేదికలు పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఇది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లకు సంబంధించి మొత్తం ప్రాజెక్ట్ కార్పొరేషన్ సంబంధించి ఈ కేబినెట్ కి సంబంధించి ఆమోదం ఉందా, కేబినెట్ ఆమోదంతోనే ఇవి అన్ని కూడా జరిగాయా, సో మొత్తంగా కూడా ఎవరిని పరిగణన తీసుకొని మీరు డిజైన్ మార్చగలిగారు, రీడిజైన్ నిపుణుల కమిటీ పరిగణలోకి తీసుకొని మార్చారా, కేంద్రం ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు ఉన్నాయా, ఏ అనుమతుల ప్రకారం మీరు తీసుకోగలిగారు, మొత్తంగా కూడా ఈ అన్ని అంశాలను ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నివేదించినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక అంశం అయితే ఇక రాజకీయ కోణంగా మాత్రం చాలా సంచలనాలకు వేదికగా ఈ నివేదిక కాబోతుందని తెలుస్తా ఉంది. సో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ ఏమో అనేక ఆరోపణలు చేస్తా ఉంది, బీఆర్ఎస్ ఏమో ఎలాంటి తప్పు జరగలని చెప్తా ఉంది, బీజేపీ మాత్రం ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు బయటపడతాయి ఈ ప్రాజెక్టు సంబంధించి అని చెప్పి చెప్తా ఉంది. సో పొలిటికల్ గా ఇప్పుడు ఈ కాళేశ్వర నివేదిక అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారబోతోంది, సంచలనంగా మారబోతుంది. సో ఆ నివేదికల జస్టిస్ పినాకిని ఘోష్ ఎవరిని అంటే మొత్తం ప్రాజెక్టు లోపాలు ఉంటే ఆ లోపాల కారణం ఎవరు ఎత్తి చూపే అవకాశం ఉంటుందా, లేదు ప్రాజెక్టులో వయబిలిటీ ఉంది, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు లాభమే తప్ప నష్టం లేదని పొందుపరిచారా. సో మొత్తంగా కూడా ఆ కేసీఆర్ విచారణ సందర్భంగా జస్టిస్ పినాకిని ఘోష్ ముందు కేసీఆర్ ఏం చెప్పారు, ఆయన చెప్పిన అంశాలు ఏంటివి, అదే విధంగా హరీష్ రావు ఏం చెప్పారు, ఈటల రాజేందర్ ఏం చెప్పారు, అదేవిధంగా ఇంజనీర్లు ఏం చెప్పారు, అధికారులు ఏం చెప్పారు. సో మొత్తంగా ఈ ఎవ్రీ మినిట్ టు మినిట్ మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అన్ని అంశాలని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ లో పొందుపరిచారు. సో ఈ రోజే కాసేపటి క్రితమే రాహుల్ బొజ్జాకు చేరింది కాబట్టి ప్రభుత్వానికి అఫీషియల్ గా చేరినట్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతరత్ర మంత్రుల బృందం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. దీనిపైన చర్చ జరపాలనుకుంటే కేబినెట్ లో చర్చిస్తారా ఫస్ట్, లేదంటే అసెంబ్లీలో త్వరలో జరగబోయే ఆగస్టులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలనుకుంటారు. ఈ అసెంబ్లీలు సమావేశం చర్చించి ఈ ప్రాజెక్టులో లాభమా నష్టమా, ఏం జరిగింది, ఇప్పుడు జరిగిన మేడిగడ్డ డ్యామేజ్ జరిగింది, సో దానికి తిరిగి ఏదైనా మనం రిపేర్ చేసుకుంటే భవిష్యత్తులో పనికొస్తుందా, లేదంటే ఏం చేయాలి, ఆల్టర్నేట్ గా కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి ఆల్టర్నేట్ ఏమైనా ఉన్నాయా అని కూడా ఈ అన్ని విషయాలు అనేక అంశాలను పొందుపరిచినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా ఒక దాదాపు సుదీర్ఘంగా 15 నెలల పాటు విచారించినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ ఎటకేలకు తుది నివేదిక సిద్ధమైంది. సో ఈ రోజు ఆ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఇక ప్రభుత్వం చేతిలోకి ఆ నివేదిక వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది, సో ప్రభుత్వ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి భవిష్యత్తు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కర్త కర్మ క్రియ అన్ని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ సంబంధించి రాజకీయంగా కాంగ్రెస్ ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.